ఇట్లు అంటుంది కరెంట్ అయిపోతుందా ఏమి జల్దీ మాట్లాడాలి. అరే శంకర్గా ఏడున్నారా గాడి ఎందుకున్నారా నాయన జల్దీ పోయాడా మనం గేట్ కాడ కమాన్కు దండలు కట్టుండ్రి మళ్ళీ సంఘానికి చెప్పు అరా ఆఫీస్ కాడ మొత్తం జమకాలాలు వరువు మనం ఆగో మా తమ్ముడు మళ్ళా లేని తోటి ముంగటేసుకున్నట్టున్నాడు. లింగం మీ చేనంతా ఖరాబ్ అయ్యి మొత్తం బీడు పడే ఉన్నారు కదా ఎనీ ఫ్యాక్టర్ కానీ దిగుతాను మళ్ళా ఇగో ఎంటకేసు కానికి చెప్పి మోడీలో పొంచి మొత్తము ఆ శుద్ధ పోయమంట అని చెప్పు. మళ్ళీ సార్ ఫోటో పక్కకు నా ఫోటో పెద్దది పెట్టి పెప్సీలు కట్టుండ్రి. తమ్మి సత్తి ఎవరికి ఫోన్లు చేస్తాన్నావు? ఏమో హెలికాప్టర్ అంటున్నావు, దండలు అంటున్నావు, ఫ్లెక్సీలు అంటున్నావు, ఏంది కథ? ఓ సాఫిట్రక్క నీతోని 6 దినాల దాకా మాట్లాడా నేను పోతున్నా. ఏంది వారం రోజులు మాట్లాడవా? ఏడుకోతావు? మళ్ళా కేసీఆర్ సార్ను మన ఊరికి రమ్మంటున్నా. మళ్ళా దిగనికే హెలికాప్టర్ దిగనికే జాగా చూడమంటున్నా. మళ్ళీ అట్లనే దండలు కట్టమన్నా మొత్తము ముగ్గు కూడా పోయమంటున్నా. ఏంది సార్ని మన ఊరికి రమ్మంటావా? ఎందుకంటది నిన్న టీవీలో చూసిన నేను. ఇగో కేసీఆర్ సారు పాముల పార్టీ ఊరికి పోయి పంచాయత్ ఆఫీస్ కాడ కూర్చొని అన్ని అరుచుకొని పోయిండు. అరే అది సార్ నియోజకవర్గంలో ఉన్నూరు, దాని మంచి చెడ్డ బాధ్యత సార్దే కాబట్టి సార్ ఆ ఊరికి పోయిండు. మన ఊరికి ఎందుకు వస్తాడు సత్తి? ఎందుకక్క గట్ల మాట్లాడతావు? కేసీఆర్ సార్కు మన ఊరోళ్ళు ఓట్లు వేయలేమా? నేనైతే ఒక్క దమ్ముకే 15 ఓట్లు వచ్చినా. ఆవుగాని సార్ని మన ఊరికి తోలుకుపోయి ఏం చేస్తావు అసలు? ఏందంటవేందక్క పంచాయత్ ఆఫీస్ కాడ సార్కు మెట్ల చేసి కూర్చుని పెడతామాడ. కూర్చుండేటి మళ్ళా డబ్బల బెడ్రూములు ఎప్పుడు కట్టిస్తారా అంటాను అడుగుతా. మళ్ళా కరెంటు పగలిరుస్తారా మాఫీరుస్తారా అంటాను అడుగుతా. మళ్ళీ అట్లనే ఖరాబ్ అయిన పంటలకు పైసలు ఇస్తారా అని అడుగుతా. అడుగుడు మంచిగానే ఉన్నది కానీ సార్ రావాలి కదా. గిట్లా అన్ని ఊళ్ళకి తిరగలేడు సారు. మన ఎమ్మెల్యే సార్ ఉన్నాడు కదా, గాయనైతే వస్తాడు. కావాలంటే గాయన తీసుకపో. లేమోద్దక్క కేసీఆర్ సారే రావాలి. మళ్ళీ కేసీఆర్ సార్ వస్తేనే ఇగో తంబాలకు లైట్ వేస్తారు, మోడీలు సాఫ్ చేస్తారు, మళ్ళీ సిమ్టి రోడ్లు కూడా వేస్తారు. గంటకే మళ్ళీ సారే రావాలి. నాకు తెలిసి సారచ్చుడు ఈలుగా సత్తి. ఇగో సత్యంగా చెప్తున్నాక కేసీఆర్ సార్ మన ఊరికి రావాలంటే దరఖాస్తు ఎట్లా పెట్టుకోవాలనో చెప్పు. ఉత్తుగా అంటలేను, సత్యంగా అంటున్నా. నేను అలుగుతా చూడు. మళ్ళా అలుగుతాస్తాడా సారు? దానికో పద్ధతి ఉంటది. అడగంగానే సారచ్చుడు ఎట్లా ఈలైతే చెప్పు. ఎందుకు కాదు, గజ్వేలుకు ఉక్కుక పోతలేడా? మళ్ళీ గట్లనే మన ఊళ్ళకి కూడా రమ్మంట. అరే గజ్వేలు మనూరు ఒక్కటే అవుతుందా? ఎందుకు కాదు, అన్ని ఒక్కటే. సార్కు నేను పోయి దరఖాస్తు పెడతా, సరేనా? ఏమని పెడతావు దరఖాస్తు? ఇగో సత్తిగారు చెప్తున్నాడు, మళ్ళా మా ఊరికి రావాలి, మళ్ళా జల్దిన డబ్బల బెడ్రూమ్లు కట్టిపియాలి, మళ్ళీ మా ఊర్లో పెద్దబాడి కట్టాలి, అట్లా సార్లు కొత్తకుండా చూడాలి, మళ్ళా కూలే దుకాణం పెట్టిపియాలి, అట్లా సామాన్లు అని ఉత్త పుణ్యానికే ఇయ్యాలి అంత రాస్తా. అబ్బో అబ్బో మన ఊరికి వచ్చి ఇవన్నీ చేయమని సార్కు దరఖాస్తు పెడతావా? ఇగో గట్లా దరఖాస్తు పెట్టాగానే గిట్లా సార్ వస్తాడు మా ఊరికి. రోల్కపోతా సార్కి రావాలనిపిస్తే వస్తాడు, నువ్వు చెప్తే రాడు. విన్నావా? ఏం కాదు, మళ్ళా నన్ను చూడంగానే ఫోరం పా అంటాడు. హెలికాప్టర్ కూడా ఎక్కొచ్చు మంచిగా. అబ్బా నువ్వెట్లా ఎక్కుతావు? నేను ఎక్కనిస్తారా సార్ గన్మెన్లు? బిత్తర్ సాఫిట్రక్క సార్కు మన ఊరి అడ్రస్ ఎట్లా దొరుకుతుంది? మళ్ళీ మీరికెళ్ళి హెలికాప్టర్లు వస్తుంటే తవ్వ దొరుకుతుందా? ఆయనతో మళ్ళీ తెలియకపోతే తప్పిపోతే దానికి నేను పక్క పోటీ కూర్చొని వడ్రం చూపిస్తా. అమ్మా మొత్తానికైతే సార్ని మన ఊళ్ళకి పట్టుకుపోయేదాకా నిద్ర పోయేది లేదంటావు, అంతేనా? సార్కు నీ పేరు చెప్తా సాఫిట్రక్క. సాఫిట్రక్కని నాది ఒకటే ఊరు అంట అని చెప్తా. చెప్పు చెప్పు. కానీ సత్తి తాన్లు అన్నట్టు నిజంగానే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఊళ్ళకు సారు కుర్చేసుకొని పోయి కూర్చుంటే తెలంగాణ రాష్ట్రం అమెరికా లెక్క డెవలప్ అవుడు మనం జల్దిన్నే చూస్తాం కావచ్చు. సాఫిట్రక్క నాకు ఇలా వాడది. సార్ మన ఊరికి వస్తాడు కదా, వస్తాడు సార్ వస్తాడు మన ఊరికి వస్తాడు.